హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు కోంపల్లిలో ఉన్నామండి. జస్ట్ కోంపల్లి హైవేలో ఉన్నాం మనం. ఇది కోంపల్లి హైవేకి జస్ట్ సెకండ్ బిట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అమ్మడానికి వచ్చాయండి. అవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ట్రిప్లెక్స్ విల్లాస్, అన్ని ఈస్ట్ ఫేస్ విల్లాస్ అనమాట. ఒకటి వచ్చేసి మనకు 3100 చేంజ్ సేఫ్టీ ఉంది. ఆ విల్లాస్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనమైతే చూస్తున్నామో ఇవే ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. ఈ ట్రిప్లెక్స్ విల్లాస్ వచ్చేసి మనకి సేల్కి ఉన్నాయండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాస్. దీని ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. జస్ట్ హైవే కనిపిస్తుంది, హైవే వెరీ నియర్ అనమాట. ఈ 40 ఫీట్ రోడ్కి ఉన్నటువంటి ఈ విల్లా వచ్చేసి మనకిది 2 కార్ పార్కింగ్స్ అండి. 2 కార్ పార్కింగ్లు ఉంటాయి మనకిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్లో 2 కార్ పార్కింగ్లు వస్తాయి స్ట్రైట్గా వచ్చేసరికి. ఇప్పుడు ఈ స్టేర్ కేస్ ఉంది కదా, స్టేర్ కేస్ అవతలకి ఒక పోర్షన్ వస్తుందండి. ఒక బెడ్రూమ్, ఒక హాల్, కిచెన్, ఒక బాత్రూమ్ వస్తుంది. సో కింద నుంచి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇందాక వాటర్లో కనిపిస్తుంది కదా, లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట మనకు. అది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉన్నటువంటి ప్లేస్ అనమాట మనకిది. సో వెరీ నియర్ టు కోంపల్లి హైవేకి అనమాట మనకిది. ఒక ఎస్వి పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఉంటుంది వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఇది కిచెన్ అనమాట మనకిది. కిచెన్ కమ్ డైనింగ్ అనమాట మనకు వచ్చేసరికి. ఇది ఇందులో కిచెన్ కమ్ డైనింగ్ ఉంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట మనకిది. సో ఇట్స్ రైట్ సైడ్ కనిపిస్తుంది లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ అనమాట. అది చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్. లిఫ్ట్ పెట్టుకోవచ్చు మనకు, లిఫ్ట్కి రెడీగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా వచ్చేస్తుంది. ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్. దీనికి ఉన్న అటాచ్డ్ మంచి సైజ్, పెద్ద సైజ్ బాత్రూమ్ అయితే, వాష్రూమ్ అయితే ఉంటుంది మనకిది. చూస్తున్నారు కదా, దీనికి అటాచ్డ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి అనమాట మనకి. ఇక్కడ నుంచి మనం ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి మనకు 2 BHK ఉంటుందండి. 2 బెడ్రూమ్స్ ఉంటాయి మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో దీని ఒక ప్లాన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఇది 2 BHK అండి. మనకు ఇది పూజా రూమ్, సపరేట్ పూజా రూమ్ ఉంది ఇక్కడ. ఇది పూజ అనమాట మనకిది. సో ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది ఒక బెడ్రూమ్ అనమాట మనకిది. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది మనకిది. సో ఇది మంచి ఎలివేషన్ ఉందండి రోడ్కి అయితే. చూస్తున్నారు కదా, ఆపోజిట్లో మనకు హైవే కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు హాల్ అండ్ బాల్కనీ అనమాట. ఇది సైడ్ సీట్లో వస్తే బాల్కనీ ఉంటుంది మనకిది. ఇటు వచ్చేసరికి సేమ్ లిఫ్ట్ కంటిన్యూ ప్రొవిజన్ ఉంటుంది. ఇది ఒక వాష్ ఏరియా వస్తుంది. తర్వాత ఇంకో బెడ్రూమ్. సో ఇది వచ్చేసరికి మనకి ఇది 2 బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ట్రిప్లెక్స్ అని చెప్పాక మనం ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇది అదే హైవే కనిపిస్తుంది చూడండి. జస్ట్ హైవేకి డిస్టెన్స్లోనే ఉన్నటువంటి ఫ్లాట్స్ అనమాట మనకిది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది 1,95 lakhs చెప్తున్నారండి. టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇది 1,95 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ అండి మనకిది వీళ్ళు వచ్చేసరికి ఇది. సో మనం ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్నాం, ట్రిప్లెక్స్ కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ హోమ్ థియేటర్ వస్తుందండి. మనకు వచ్చేసరికి హోమ్ థియేటర్, ఒక వాష్ ఏరియా, పై వరకు లిఫ్ట్ వస్తుంది. తర్వాత మనకు ఓపెన్ టెరెస్ వస్తుంది అనమాట. ఇది మనకు హైవే కనిపిస్తుంది చూడండి. ఇది ఎదురుగా చూస్తుంది మనకు హైవే అనమాట మనకు వచ్చేసరికి. ఇది టోటల్ ల్యాండ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి మనకి ఇది 100 స్క్వేర్ యార్డ్స్తో కట్టారు. ఈస్ట్ ఫేస్ అనమాట. వీళ్ళు టోటల్గా 3 విల్లాస్ కడుతున్నారు. ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది హైవే దగ్గర ఉన్నటువంటి 3 విల్లాస్ మటుకే కడుతున్నారు. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా. సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయండి మొత్తం అనమాట. సో మీరేమన్నా ఈ విల్లా కావాలనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఉంది, దాన్ని కాంటాక్ట్ చేయండి.